వెళ్దామా? చూసావా రాణి, కృష్ణ ఆఫీస్కి వెళ్తున్నాడు. వీణ్ణి ఇలా చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. అంతా నీ వల్లే. అందుకే పిల్లలకి తండ్రి బాధ్యత కంటే తల్లి ప్రేమ ఎక్కువ అని నిరూపించావు. చిన్నబాబు గారు ఎంత బాగున్నారో. నా దిష్టే తగిలేలా ఉంది. ఉండండి బాబు, దిష్టి తీస్తాను. పంకజం, నువ్వు మరీ ఓవర్ చేయకు. డాడ్, టైం అవుతుంది, వెళ్దామా? అన్నయ్య, ఎక్కడికి బయలుదేరావు? ఆఫీస్కి. నువ్వు ఆఫీస్కి వెళ్తావా? వెళ్తాడు. దానికి ఎందుకంత ఆశ్చర్యం? మీ అమ్మొచ్చిన వేళ విశేషం. అందరిలోనూ మార్పు వస్తోంది. నీలో కూడా రావాలి. అవును, మా అమ్మ అంటే గ్రేట్. డాడ్, మనం వెళ్దామా? వెళ్ళలేరా? దానికంటే ముందు మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. వాట్? మొదటిసారి ఆఫీస్కి వెళ్తున్నావు కదరా, అది కూడా మీ అమ్మ వల్లే. అందుకే తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. తీసుకో. డాడ్, నేను మీకోసం ఆఫీస్కి వస్తున్నాను. మీరు నన్ను ఒక ఫేవర్ చేస్తావా అని అడిగారు కాబట్టి నేను సరే అన్నాను. అంతేకాని మధ్యలో వచ్చిన వాళ్ళ కోసం కాదు. కావాలంటే మీకు దండం పెడతాను, మీరు దీవించండి. అది కాదురా, మీ అమ్మ. డాడ్, నేనెవ్వరికి దండం పెట్టను. ఎవరి దీవెనలు నాకు అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఈవిడ కంటే మన పంకజం చాలా బెటర్. ఇంట్లో చాలా రోజుల నుంచి పనిచేస్తుంది. ఎప్పుడు ఏం కావాలో అది తెచ్చిపెడుతుంది. అయ్యయ్యా, నాదే ఉంది చిన్నబాబు గారు. నేను జీతం కోసం పనిచేసేదాన్ని. కానీ అమ్మగారు మీ కన్న తల్లి బాబు. ఏదైనా కొత్తగా పని మొదలుపెట్టినప్పుడు అమ్మ ఆశీర్వాదం చాలా మంచిది బాబు. పంకజం, నీ అడ్వైస్ నాకు అవసరం లేదు. నాకు తెలిసిన పద్ధతి ఇదే. ఎవరి కోసమో నా పద్ధతి మార్చుకోండి. డాడ్, మీకు ఇంకొకసారి క్లియర్ చేస్తున్నాను. ఈవిడ గారు మీకు భార్య, నాకమ్మ కాదు. అనవసరంగా లేనిపోనివి చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇంకా నన్ను ఫోర్స్ చేస్తే నేను ఆఫీస్కి రావడం మానేస్తాను. అది కాదు కృష్ణ. ఏమండి, తను క్లియర్గా చెప్తున్నాడు కదా, ఎందుకలా బలవంతం చేస్తారు? వదిలేయండి. నన్ను అమ్మ అనుకోకపోవడం వాడి నిర్ణయం. కానీ వీళ్ళు నాకు కన్నబిడ్డలు కాబట్టి బాధ్యత తీసుకోవడం నా ధర్మం. ఎవరి ఇష్టాల్ని అభిప్రాయాల్ని వాళ్ళకి ఎప్పుడు మార్చుకోవాలనిపిస్తుందో ఎవరు చెప్పినా ఆగరు. వాళ్లే మార్చుకుంటారు. దండం పెడితేనే నా బిడ్డలకి నా దీవెనలుంటాయా? దండించినా సరే అమ్మ దీవెనలు బిడ్డలకి ఎప్పుడూ ఉంటాయి. బయలుదేరండి. వస్తాను రండి, వెళ్ళొస్తాను. ఏదైతేనేమమ్మా, కృష్ణబాబు మనసు మార్చి ఆఫీసుకు పంపించారు. అది చాలు. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ మై బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ కృష్ణబాబు. థ్యాంక్ యూ. కృష్ణ, మొదటిసారి ఆఫీసులోకి అడుగు పెడుతున్నాం. కుడికాలు ముందు పెట్టి తర్వాత లోపలికెళ్ళు. ఏం డాడ్ ఇది? నేనేమన్నా ఆడపిల్లనా? అత్తారింట్లోకి వచ్చేటప్పుడు కుడికాలు ముందు పెట్టి లోపలికి రావడానికి? అది కాదురా కృష్ణ. డాడ్, ఆ రాక్షసి ఇంట్లోకి వచ్చిన తర్వాత మీలో చాలా మార్పు వచ్చింది. మీరు మారితే మారారు. నన్ను మార్చే ప్రయత్నం చేయకండి. పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కృష్ణ, ఒక్క నిమిషం. ఏం డాడ్? మై డియర్ స్టాఫ్ మెంబర్స్, కమ్ హియర్. కమ్ హియర్. రండి.
అందరు ఇలా రండి. I am going to introduce my son to you all. This is my son Krishna. హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. హలో. MBA పూర్తి చేసి ఇప్పుడు మన కంపెనీలో డైరెక్టర్ గా చార్జ్ తీసుకోబోతున్నాడు. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. అందరూ కనిపిస్తున్నారు. ఈ వర్ష ఏది? ఇప్పటిదాకా నాకందరూ ఎలా సహకరించారో అలాగే ఇక నుంచి మా అబ్బాయి కూడా మీ అందరి సహకారం కావాలి. తప్పకుండా సార్. మీ అబ్బాయికి మా అందరి సహకారం ఉంటుంది. మాకు కాబోయే బాస్ ఆయన. ఆయన దగ్గరుండి చూసుకోవటం మా అందరి బాధ్యత సార్. కృష్ణ, మర్చిపోయాను. ఈయన సుబ్రహ్మణ్యం గారు, మన సీనియర్ మేనేజర్. నమస్కారం కృష్ణబాబు. నమస్కారం సార్. సార్ అని పిలవాల్సిన అవసరం లేదు సార్. సుబ్రహ్మణ్యం అని పిలిస్తే చాలు, నేను వెంటనే పలుకుతా. అలాగే మిస్టర్ సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ సార్. వావ్, బ్యూటిఫుల్. దీనికోసమే కదా ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చింది. ఫోటోల కంటే రియల్గా చూస్తే ఇంకా బాగుంది. బా, ఏ ఉన్నావే దోర జామకాయలాగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ ఆఫీస్ సార్. ప్లీజ్. థ్యాంక్ యూ. కమాన్ మై డియర్ సన్, నీ క్యాబిన్ చూపిస్తాను పద. ఇలా ఏమిటి బాబు?